Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు సూర్యం, ఇంకా కూతురు పేరు స్వాతి. సూర్యం ఎంతో మంచి అబ్బాయి. బాగా చదువుకుంటున్నప్పుడు వాళ్ల నాన్న మరణించటంతో చదువు మానేసి పనికి వెళ్లి డబ్బుడు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అలా వాళ్లు ఒక ఇంటిని కూడా కట్టుకుంటారు. కొద్ది రోజులకి కాంతమ్మ సూర్యానికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు కాంతమ్మ అన్నయ్య రమణ కాంతమ్మ దగ్గరకు వచ్చి, కాంతం, నువ్వు సూర్యానికి పెళ్లి చేయాలనుకుంటున్నావని నాకు తెలిసింది. అది నిజమేనా? అవునన్నయ్య, నేనే మీకు కబురు పెడదామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చేశారు. రాకుండా ఎలా ఉంటాను చెల్లమ్మా? బంగారం లాంటి నా అల్లుడిని ఇంట్లో పెట్టుకుని నువ్వు సంబంధాలు చూస్తుంటే రాకుండా ఉంటానా? సంబంధాలు నేనెందుకు చూస్తానన్నయ్య? సూర్యానికి పెళ్లి చేస్తే రమ్యతోనే చేస్తానన్నయ్య. సరే కాంతం, నువ్వు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో సూర్యాన్ని కనుక్కుని చెప్పు. నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కాంతమ్మ, నాన్నా, సూర్యం, నీకు మీ మామయ్య కూతురు రమ్యతో వివాహం జరిపించాలనుకుంటున్నాను. అమ్మా, నన్ను క్షమించు. రమ్యన్ నేను పెళ్లి చేసుకోను. ఏమైందిరా నీకు? పిచ్చేమైనా పట్టిందా? రమ్యన్ పెళ్లి చేసుకుంటే మనకు బోల్నంత ఆస్తి దక్కుతుంది. నీ చెల్లికి ఒక ధనవంతుడితో వివాహం జరిపించొచ్చు. తర్వాత మనం ఈ మధ్యతరగతి బ్రతుకు బ్రతకక్కర్లేదు. అమ్మా, చిన్నప్పటి నుండి బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ మన ఇంటి బాధ్యతల వల్ల చదువుకోలేకపోయాను. కనీసం నేను పెళ్లి చేసుకోవాలనుకునే నా భార్య అయినా బాగా చదువుకుని ఉండాలి. అప్పుడే మా జీవితం బాగుంటుందని నా నమ్మకం. ఈ ఒక్క విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను. కాదుకూడదంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని సూర్యం చెప్తాడు. అప్పుడు కాంతమ్మ మనసులో, ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే వీడు నిజంగానే బయటికెళ్ళిపోతాడు. అయినా సూర్య మాట్లాడే దాంట్లో తప్పేమీ లేదు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాడు. వాడు కోరుకుంది ఈ ఒక్క కోరికే. కనీసం ఇదైనా నెరవేరితే బావుంటుంది అని కాంతమ్మ సూర్యం పెళ్లికి ఒప్పుకుంటుంది. ఒకరోజు కాంతమ్మ పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి, చూడండి, మా అబ్బాయి సూర్యానికి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని వెతకండి. చూడండమ్మా, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఆమెకు తగ్గ ఒక మంచి ఉద్యోగస్తుడునో లేదా మంచి ధనవంతుడునో భర్తగా కోరుకుంటుంది. అలాంటి అమ్మాయి అంటే కష్టమమ్మా అని పెళ్లిళ్ల పేరయ్య చెప్తాడు. అప్పుడు సూర్యం, చంద్రయ్య గారు, బాగా చదువుకుని ఉంటే చాలు. ఉద్యోగం లేకపోయినా పేదింటి అమ్మాయి అయినా సరే నేను పెళ్లి చేసుకుంటాను. మీరు అలాంటి అమ్మాయిని చూడండి. అలాంటి అమ్మాయి అయితే దొరికే అవకాశం ఉంది. నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని చెప్పి పెళ్లిళ్ల పేరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు కాంతమ్మ మనసులో, చదువుకున్న అమ్మాయి అంటే ఉద్యోగం ఉంటుందిలే, కనీసం అలాగైనా మనకు డబ్బు వస్తుందరో ఒప్పుకున్నాను. వీడేంటి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. కాని ఏం చేద్దాం? ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అని కాంతమ్మ ఏమీ మాట్లాడదు. అలా కొన్ని రోజుల తర్వాత పెళ్లిళ్ల పేరయ్య కాంతమ్మ ఇంటికి వచ్చి, అమ్మా, మీరు చెప్పినట్టుగానే బాగా చదువుకున్న అమ్మాయి సంబంధం తీసుకొచ్చాను. అవునా పంతులు గారు? ఉద్యోగం ఏమైనా చేస్తోందా? కట్నం ఎంతిస్తారో కనుక్కున్నారా? అమ్మా, వాళ్ళ నాన్న ఒక రైతు. కూతుర్ని చదివిస్తే అయినా తన కాళ్ల మీద తను నిలబడుతుందని చదివించాడు. కట్నం అది ఏమీ ఇచ్చుకోలేడు. ఇక ఉద్యోగం సంగతంటారా? ఆ అమ్మాయి ఇంకా ఏదో చదవాలని ఆశపడుతోంది. అందువల్ల ఆయనకు ఇక చదివించే స్తోమత లేక చదివించలేదు. ఏంటి, కట్నం ఇవ్వలేరు, ఉద్యోగం లేదు, పైగా ఇంకా చదువుకోవాలంటే మా వల్ల కాదు. ఈ సంబంధం నాకొద్దు. అమ్మా, పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాదు, నేను. నీకు ముందే చెప్పాను, నేను పెళ్లి నాకు ఇష్టమైన అమ్మాయితో చేసుకుంటాను అని. చంద్రయ్య గారు, నేను మీరు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ సంబంధం ఖాయం చేయండి అని సూర్యం చెప్తాడు. అప్పుడు కాంతమ్మ ఏమీ మాట్లాడలేకపోతుంది. అలా సూర్యం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు కరుణ. కరుణ చాలా మంచి అమ్మాయి. ఎప్పుడూ ఎవరినీ నొప్పించకుండా తన పని తాను చేసుకుంటుంది. సూర్యానికి కరుణ బాగా నచ్చుతుంది. కాని కరుణంటే కాంతమ్మకు ఇంకా స్వాతికి అస్సలిష్టం ఉండేది కాదు. ఒకరోజు కాంతమ్మ, చూడమ్మాయి, మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరికటి తింటారు. నువ్వన్నీ చేయాలి. అంతేకాదు, నా కూతురు చదువుకోవడానికి వెళ్తుంది. ఇంకా నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాలి. అర్థమైందా? సరే అత్తమ్మా,
నేను అన్ని పనులు చేస్తాను, మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని కరుణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వాతి, అమ్మా అన్ని పనులు చేస్తుందంట, బాగా చదువుకుంది, అన్నయ్యకు బాగా నచ్చింది, పైగా అన్ని పనులు చేస్తుంది. ఇంకేముంది, అన్నయ్య మనల్ని పట్టించుకోకుండా భార్య వెనకాలే తిరుగుతూ ఉంటాడు. నేనది అస్సలు జరగనివ్వను స్వాతి. మా అన్నయ్య బిడ్డను పెళ్లి చేసుకుని ఉండుంటే అష్ట ఐశ్వర్యాలు మనకు వచ్చేవి. మీ అన్నయ్య ఈ కరుణని పెళ్లి చేసుకుని నన్ను బాధ పెట్టాడు. నన్ను చూసి ఈ కరుణ భయపడి పారిపోయేలా చేస్తాను. అప్పుడు నేను మీ అన్నయ్యకు మళ్ళీ రమ్యతో పెళ్లి జరిపిస్తాను అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. ఒకరోజు కరుణ అన్ని పనులు పూర్తి చేసి బాగా అలసిపోయి పడుకుని ఉంటుంది. అప్పుడు కాంతమ్మ, అమ్మాయి కరుణ, ఏంటి పడుకుని ఉన్నావు? నువ్వు పడుకుంటే పని ఎవరు చేస్తారు? అత్తమ్మా, అన్ని పనులు చేశాకే వచ్చి పడుకున్నాను. అన్ని పనులు చేసినా కూడా నువ్వు పడుకోకూడదు, అర్థమైందా? నువ్వు అన్ని పనులు అయిపోయాక నా దగ్గరకొచ్చి చెప్పు, నేనింకొన్ని పనులు చెప్తాను అని కాంతమ్మ కోపంగా మాట్లాడి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు కరుణ, అత్తమ్మ ఎందుకో నాతో అస్సలు సరిగా మాట్లాడట్లేదు. నేనత్తమ్మ చెప్పినట్టు వింటున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, అయినా కూడా నాతో కోపంగానే మాట్లాడుతున్నారు అని కరుణ బాధపడుతుంది. ఒకరోజు కరుణ స్వాతి దగ్గరకు వచ్చి, స్వాతి, ఇదివరకే పాత్రలన్నీ కడిగేశాను, నువ్విప్పుడే తిని ప్లేట్ కడగలేదు. అది ఒక్కటి కడిగి అక్కడ పెట్టేసుండొచ్చు కదా. అమ్మా చూడమ్మా, వదిన నన్ను ప్లేట్ కడగమని నిలదీసి అడుగుతోంది. ఏంటమ్మాయ్, నా బిడ్డను నిలదీసి అడిగేంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది? ఎందుకు రాదులే, నా కొడుకు ఏమీ లేని నిన్ను పెళ్లి చేసుకుని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటున్నాడు కదా, ఇలాగే మాట్లాడతావు? అత్తమ్మా, స్వాతి నాకంటే చిన్నపిల్లే కదా అన్న చనువుతో అలా చెప్పాను. అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో తప్పేముందత్తమ్మా. ఏంటే చూస్తుంటే ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? చదువుకున్న దార్వని పవర్ చూపిస్తున్నావా? నీ వేషాలు నా దగ్గర వెయ్యకు. నోరు మూసుకులు వెళ్ళి ఆ ప్లేట్ కరిగేసి మధ్యాహ్నం వంట కానివ్వు. నా కొడుకు భోజనానికి వచ్చే టైం అవుతోంది అని కాంతమ్మ చెప్తుంది. దాంతో కరుణ బాధగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు కరుణ, పొద్దున నుండి రాత్రి వరకు పనిచేయలేక అలసిపోతున్నాను, అయినా నాకు బాధలేదు. కాని అత్తమ్మ నన్ను కనీసం ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు, అదే నాకు బాధగా ఉంది అని తనలో తాను బాధపడుతూ ఉంటుంది. అంతలోపే సూర్యం అక్కడికి వస్తాడు. కరుణ, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏవండి, నేను స్వాతికి తను తిన్న ప్లేట్ ఒక్కటి మాత్రం కరగమని చెప్పాను. దాంతో స్వాతి కోపంగా ఆ విషయం అత్తమ్మతో చెప్పింది. అత్తమ్మ ఏమీ ఆలోచించకుండా నాతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. చూడు కరుణ, స్వాతి చిన్నపిల్ల, తను ఎప్పుడూ ఏ పని చేయలేదు, అందుకని అలా చెప్పుంటుంది. ఇక అమ్మంటావా? అమ్మ స్వాతికి ఎప్పుడూ ఏ పని చెప్పదు కాబట్టి నువ్వు చెప్పావని కోప్పట్టుంటుంది. బాధపడకు, అమ్మ మాటే అంత. అమ్మ ఎవరితో అయినా ఇలాగే మాట్లాడుతుంది, నువ్వు అవేమీ పట్టించుకోకు, నేనమ్మతో చెప్తాన్లే అని సూర్యం చెప్తాడు. అలా కరుణ ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు కాంతమ్మ స్వాతితో, స్వాతి, ఈ కరుణ మనం ఇన్ని కష్టాలు పెడుతున్నా అవేమీ పట్టించుకోవట్లేదు. ఇక లాభం లేదు, కరుణకి నిజం చెప్పి ఇంట్లో నుండి వెళ్ళగొడదాం అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని కరుణతో, చూడు కరుణ, మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఇలాగే మా ఇంట్లోనే ఉంటే నిన్ను ఇలాగే కష్టపెడతాం. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కరుణతో చెప్తారు. అప్పుడు కరుణ ఏమీ మాట్లాడకుండా బాధగా అక్కడ్నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు నేనంటే అత్తమ్మకి ఇష్టం లేదని తెలిసినా కూడా కోడలిగా భరించాను. ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నేను మా ఆయన్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను. మా ఆయన చాలా మంచివారు. ఇప్పుడు నేనీ విషయం చెప్తే ఖచ్చితంగా వీళ్ళని వదిలేస్తాడు. అలా జరగడం నాకిష్టం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కరుణ ఎంతగానో ఏడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యం వస్తాడు. కరుణ, ఏమైంది? ఎందుకు ముఖం అదోలా ఉంది? ఆరోగ్యం బాగోలేదా? అదేం లేదండి, కొంచెం నీరసంగా ఉందంతే. మీరు తిన్నారా? అన్నం వడ్డిస్తాను పదండి. నువ్వెందుకు అలా ఉన్నావో నాకు తెలుసు కరుణ. మా అమ్మ నీతో మాట్లాడిందంతా నేను విన్నాను. నిన్ను వాళ్ళు అంతలా బాధ పెడుతున్నా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు కరుణ? చూడండి, మీరు స్వాతిని చదివిస్తున్నారు. అత్తమ్మకు ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇప్పుడు నేను ఈ విషయాలు మీతో చెప్తే మీరు వాళ్ళని ఏదో ఒకటి అంటారు. దాంతో సమస్య తీరకపోగా మరింత పెద్దదవుతుంది. వాళ్లకు నా మీద కోపం రెట్టింపవుతుంది. అందుకే చెప్పలేదు. నువ్వు చెప్పింది నిజమే కరుణ. ఆవేశంలో ఏదో ఒకటి చేసేస్తాను.
కోపంలో ఏ సమస్యను తీర్చలేం. దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నువ్వు అంత బాగా చదువుకున్నావు, నీకింకా చదువుకోవాలని ఉందన్నావు కదా, నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకో, నేను నిన్ను చదివిస్తాను. అలా నీకు కొంచెం సంతోషంగా కూడా ఉంటుంది అని సూర్యం కరుణతో మాట్లాడుతుంటే స్వాతి చాటుగా వినేస్తుంది. అమ్మా, అన్నయ్య వదినని చదివించాలని అనుకుంటున్నాడు. దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొడదామని అనుకుంటుంటే వీడింకా నెత్తినెక్కించుకుంటున్నాడు. అది కాలేజ్కి ఎలా వెళ్తుందో నేను చూస్తాను అని కాంతమ్మ కరుణ కాలేజీకి వెళ్తుంటే, కరుణ, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తమ్మా, నేను చదువుకోవడానికి కాలేజ్కి వెళ్తున్నానత్తమ్మా. ఇంటి నుండి ఒక చిల్లిగవ్వ కూడా కట్నం తీసుకుని రాలేదు గాని నా కొడుకు సంపాదిస్తున్న డబ్బులు మాత్రం బాగా తగలేస్తున్నావు కదే. చూడు, మర్యాదగా లోపలికి వెళ్లి పని చేసుకో. ఈ విషయం నా కొడుకు చెప్పావంటే నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుండి తరిమేస్తాను అని కాంతమ్మ చెప్తుంది. తర్వాత కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తమ్మ నన్ను చదువుకోవడానికి వెళ్ళనివ్వరు. అలా అని నేను చదువుకోకపోతే నేను జీవితాంతం ఇలాగే బాధపడాల్సుంటుంది. నేనింట్లో అయినా చదువుకుని ఎలాగైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని కరుణ నిర్ణయించుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యం ఇంటికి వస్తాడు. కరుణ, ఏంటి నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. ఇంట్లో ఇంత పని చేసుకుని కాలేజ్కి వెళ్ళాలంటే నాకు కాస్త కష్టంగా ఉంది. నేనింట్లోనే చదువుకుంటానండి అని కరుణ సూర్యంతో చెప్తుంది. అప్పుడు సూర్యం మనసులో, కరుణ వెళ్ళాలనుకున్నా మా అమ్మ వాళ్ళు వెళ్ళనిచ్చుండరు. కరుణ ఇప్పుడు నేనేమైనా అడిగినా నిజం చెప్పడు. వీళ్ళు ఎప్పుడు మారతారో ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు కరుణ వాళ్ళింటికి ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు కాంతమ్మ అక్కడే ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, మేడం గారు, మీరు ఒక లాటరీ వేశారు కదా, అందులో మీకు ₹1,00,00,000 తగిలింది. మీరు ఒక సంతకం పెట్టండి. నేను మిగిలిన పని పూర్తి చేసుకుని ఒక నెల రోజుల్లో మీకు డబ్బులు వచ్చేలా చేస్తాను. ఇదంతా కాంతమ్మ విని ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా కరుణ, నువ్వెప్పుడు లాటరీ వేసావమ్మా? నాకు చెప్పనే లేదు. అత్తమ్మా, నేను నా స్నేహితురాలు చెప్తే వేశానత్తమ్మా ఇంత డబ్బులొస్తాయని. నేను కల్లో కూడా అనుకోలేదు. డబ్బులొస్తాయని అనుకోలేదు కదా, అందుకే మీతో చెప్పలేదత్తమ్మా. పోనీలేమ్మా, మనకు డబ్బులు వచ్చాయి, నాకది చాలు. ఇక నుండి నువ్వు ఇంట్లో పనులేమీ చెయ్యొద్దు, అన్నీ నేనే చేస్తాను, సరేనా? అని కాంతమ్మ చెప్తుంది. తర్వాత కాంతమ్మ స్వాతి ఇంటికి రాగానే, స్వాతి, ఇవ్వాల నుండి మీ వదినకు పనులేమీ చెప్పొద్దు, అన్నీ నేనే చేస్తాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నువ్వు నాకు కొంచెం సహాయం చెయ్యమ్మా. అమ్మా, నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైంది నీకు? నాకేమీ కాలేదే. నా కోడలు కరుణకి ₹1,00,00,000 లాటరీ తగిలింది. అంత డబ్బులు తన దగ్గరుంటే నేను తనతో ఎలా పని చేపిస్తాను చెప్పు. అలా కాంతమ్మ ఇంట్లో పనులన్నీ కూతురుతో చేయిస్తూ ఉంటుంది. స్వాతి ఇంకా కాంతమ్మ రోజూ ఇంట్లో పనులన్నీ చేస్తూ అలసిపోతూ ఉంటారు. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కాంతమ్మ ఇంకా స్వాతి కరుణ దగ్గరకు వెళ్లి, అమ్మా కరుణ, నీకు లాటరీ తగిలి నెల దాటుతోంది కదా, డబ్బులొచ్చిందా? ఏం లేదమ్మా, నువ్వు చిన్నపిల్లవి కదా, అంత డబ్బులు నీ దగ్గర ఉంచుకోవడం కష్టం. నాకిస్తే నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అందుకే అడుగుతున్నా. అత్తమ్మా, నన్ను క్షమించండి. నాకు లాటరీ ఏమీ తగల్లేదు అని కరుణ చెప్పగానే కాంతమ్మకు చాలా కోపం వస్తుంది. నీకెంత ధైర్యమే! నా దగ్గర అబద్ధాలు చెప్పి పనులన్నీ నాతో చేయిస్తావా? నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడి నుండి వెళ్ళవే అని కాంతమ్మ కోపంగా చెప్తుంది. అప్పుడు సూర్యం, అమ్మా, నీకలా చెప్పమని కరుణతో నేనే చెప్పాను. అంతేకాదు, లాటరీ తగిలిందని అవ్యక్తిని పంపించింది కూడా నేనే. లేకపోతే నువ్వు కరుణని చదువనిచ్చుండేదానివా? అందుకే అబద్ధం చెప్పాను. ఇప్పుడు నీ పుణ్యమా అని కరుణ బాగా చదువుకుని పరీక్ష కూడా బాగా రాసింది. రేపో మాపో మంచి ఉద్యోగం కూడా వస్తుంది. అంతేకాదు, ఇక కరుణ నువ్వు కోరుకున్నట్టుగా బాగా సంపాదించే కోడలవుతుంది. చూసావా స్వాతి, అమ్మ కరుణకి డబ్బులొచ్చిందని చెప్పగానే నిన్ను కూడా పట్టించుకోకుండా నీతో గొడ్డు చాకిరీ చేయించింది. ఇకనైనా మారిపోయి బాగా చదువుకో. కాదుకూడదంటే చదువు మానించి పెళ్లి చేసేస్తాను. తర్వాత ఇప్పుడు మనింట్లో చేస్తున్న చాకిరీ మీ అత్తగారింట్లో చేస్తూ బ్రతకొచ్చు అని సూర్యం చెప్పగానే స్వాతి, అన్నయ్య, నన్ను క్షమించు. నేనెప్పుడు ఇలా ప్రవర్తించను. నిజంగానే ఈ మధ్యకాలంలో అమ్మ నన్ను అస్సలు పట్టించుకోలేదు. నేను కూడా చాలా బాధపడ్డాను. నన్ను క్షమించు వదినా. మీరే నన్ను క్షమించండి స్వాతి. నేనెన్నిసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నించినా మీ అన్నయ్య నన్ను చెప్పనివ్వలేదు. నా వల్ల మీరు చాలా కష్టాలు పడ్డారు. నన్ను క్షమించండి అత్తమ్మా అని కరుణ చెప్పగానే కాంతమ్మ మనసులో, నేను డబ్బు మీద ఆశతో కరుణని మాత్రమే కాదు, నా ప్రవర్తన వల్ల నా బిడ్డలు కూడా ఎంతో బాధపడ్డారని నాకిప్పుడే అర్థమైంది. అమ్మ కరుణ, నన్ను క్షమించు.
నా వల్ల మీరెంత బాధపడ్డారో నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అని కాంతమ్మ తన తప్పు తాను తెలుసుకుంటుంది. ఇక్కడ కాంతమ్మ కరుణ కట్నం తీసుకుని రాలేదని తనని చాలా కష్టాలు పెట్టింది. కాని సూర్యం చాలా మంచివాడు కాబట్టి కరుణ మంచితనాన్ని అర్థం చేసుకుని వాళ్ళమ్మ ఇంక చెల్లికి బుద్ధి చెప్పాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే కోడలు కట్నం తేకపోయినా మంచి అమ్మాయి అయితే చాలు. అలాగే భర్త భార్యను సూర్యంలాగా అర్థం చేసుకోవాలి. ఇంకా కోడళ్ళు కూడా కరుణలాగా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలగాలి. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలే మనకు తరగని ఆస్తులు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. మీకీ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.